తర్వాత 30 మందికి ఒక టీచర్ ఉన్నప్పుడు వాళ్ళ రేపో గాని, వాళ్ళు మాట్లాడే తీరు గాని వేరుగా ఉంటుంది. అంటే పర్సనల్‌గా అసలు మన దగ్గరకొచ్చిన పిల్లలతోటి పర్సనల్ అటాచ్‌మెంట్. అందుకని మేమేమంటామంటే, బోధన అనేది యాంత్రికంగా ఉండకూడదు. ఆత్మీయ బోధన ఉండాలి. పిల్లల బ్యాక్‌గ్రౌండ్ వేరుగా ఉంటది. ఎవ్రి చైల్డ్ ఈజ్ యూనిక్. ఇంట్లో వాళ్ళ అమ్మా, నాన్నలు పోట్లాడుకుంటున్నారనుకోండి, ఆ పాప వచ్చి వాళ్ళ నాన్న పురుషాహంకారంతోటో, లేతే ఇతర కారణాలతోటో, లేతే తాగొచ్చో, వాళ్ళ అమ్మను కొడుతున్నాడనుకోండి, ఆ పాప మనస్తత్వం ఎట్లా ఉంటుంది? అది స్కూల్‌లోకి ఎట్లా వస్తుంది ఆ పాప? ఇట్లాంటి ఎన్నో ఘటనలు జరుగుతా ఉన్నాయి. మరి ఆ పాప బ్యాక్‌గ్రౌండ్ ఏమీ తెలియకుండా, మనమేదో మన దారిలో మనం పాఠం చెప్పేసుకొని వెళ్ళిపోతే, ఆ పాపని ఎవరు పట్టించుకున్నట్టు ఇంట్లో పట్టించుకోక, టీచర్ పట్టించుకోకపోతే ఏమైపోవాలి ఆ పాప? అందువల్ల టీచర్‌కనే వాళ్ళకి చాలా బాధ్యత ఉన్నది ఈ రోజున. అంటే ఆ పాపకు పాఠం చెప్పడమే కాదు. ఆ పాప బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల తెలుసుకొని, ఆ పాప ఏమన్నా ఎందుకు ఇబ్బంది పడుతుంది? క్లాస్ రూమ్‌లో అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా ఎందుకంటే వాష్‌రూమ్‌లు ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండవు చాలా చోట్ల. అయి ఉన్నంతలో సమకూర్చి వాళ్ళకి ముందు ఫిజికల్‌గా ఒక అట్మాస్ఫియర్‌లుగా చక్కగా చదువుకునే వాతావరణం ఇస్తే 50% చదువు చెప్పకపోయినా వాళ్ళకి ఆ వాతావరణంలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వాతావరణాన్ని కల్పించటంలో గూడా మేనేజ్‌మెంట్సు లేపోతే టీచర్సు ఉంది. అట్లాగే ఇంట్లో కల్పించలేని పేరెంట్స్ గూడా ఉంటారు. ఇలాంటి అననుకూలమైన వాతావరణంలో మనము 10థ్ క్లాస్ పరీక్షలకి చాలామంది పిల్లలు వస్తూ ఉంటుంటారు.